నేను కల కన్నాను. నా కలను కాపాడాలంటే నన్ను కాపాడాలన్నట్లు నా కుటుంబ సభ్యులు పనిచేశారు. సినిమా కంటే కూడా నన్ను కాపాడాలనే తపనతోనే తమ 5 ఏళ్ల కాలాన్ని వెచ్చించారు. నా కుటుంబం లేకపోతే నేను నథింగ్ అని చెప్పారు ఎస్ఎస్ రాజమౌళి. 5 ఏళ్ల పాటు మానసికంగా భౌతికంగా ఒకే సినిమా కోసం అంకితమై మరో పని లేకుండా తపస్సు చేసిన ఆయన కలల పంటలో రెండో భాగం బాహుబలి ద కన్క్లూషన్. బాహుబలి బలం ఎందులో ఉంది అంటే ఒక్క కారణం అంటూ చెప్పలేం. చూస్తున్నంతసేపు మనం ఎంజాయ్ చేస్తే మంచి సినిమా అవుతుంది. ఇంటికి వెళ్ళాక కూడా ఆ క్యారెక్టర్లు మనకు గుర్తుకొస్తూ ఉంటే మర్చిపోలేకపోతుంటే అది గొప్ప సినిమా అవుతుంది. నాన్నగారు క్రియేట్ చేసిన ఆ గొప్ప క్యారెక్టర్లకు ఆ క్రెడిట్ ఇస్తాను. నిజానికి ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఈ సినిమాకు 5 ఏళ్ళు పడుతుందని అనుకోలేదు. ఇంతకాలం పడుతుందనుకుంటే అసలు మొదలు పెట్టేవాళ్ళమే కాదు. సినిమా షూటింగ్ చివరికి వచ్చేసరికి అమ్మయ్యా అయిపోయింది అనిపించింది. కానీ ఇంకొంచెం వర్క్ ఉంటే బాగుండేదని వర్క్ మొత్తం పూర్తయ్యాక అనిపిస్తుంది. బాహుబలిలోని పాత్రలన్నింటినీ డిజైన్ చేయించాం. అంటే 4-5 ఉండే బృందం మమ్మల్ని ప్రతి పాత్ర గురించి 500-600 ప్రశ్నలు అడుగుతారు. వాటన్నింటికీ మేము జవాబులు ఇవ్వాలి. రచయితగా మా నాన్నగారికి, దర్శకుడిగా నాకు ఆ పాత్రల గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఆ క్యారెక్టర్స్ డిజైనింగ్లో ప్రభాస్ కూడా కూర్చున్నాడు. తన పాత్రల గురించిన విషయాలన్నింటినీ రాసుకుంటూ ఉండేవాడు. డిబేట్లో కూడా పాల్గొనేవాడు. దాంతో ఆ పాత్రల గురించి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారన్నది కంప్లీట్గా మైండ్లో ముద్రించుకుపోయింది. ఏ యాక్టర్ ఏ సందేహం వ్యక్తం చేసినా సమాధానం చెప్పగలిగేవాళ్ళం. రామారావు గారి కుటుంబం, అక్కినేని గారి కుటుంబం వంటివి ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అయితే అది డిఫరెంట్. కానీ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యే విషయం తీసుకుంటే ఇండియాలోనే నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. మిగతా దేశాల సంగతి నాకు తెలియదు. నాకు ఈ స్థాయి సినిమా చేయడానికి మోరల్ సపోర్ట్గా నిలిచింది 3. ముందు మా నిర్మాతలు శోభు ఎర్లగడ్డ, ప్రసాద్ దేవినేని, తర్వాత మా కుటుంబం. మా కుటుంబంలో ఎవరేం పనులు చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనుకుంటా. మా వదిన కీరవాణి భార్య శ్రీవల్లి పొద్దున్నే 5ంటికి షూటింగ్ లొకేషన్కి వచ్చేసేది. రాత్రి 9ంటికో ఇంటికి వెళ్ళేది. నాకు 40 ఏళ్ళైతే తన కూతురు కుమద్వతికి 12 ఏళ్ళు. దాన్ని బట్టి ఆమె నాకు ఎంత టైం కేటాయించిందో ఊహించుకోండి. ఆమెలాగానే మిగతా వాళ్ళందరూ నన్ను కాపాడుకోవాలన్నట్లు పనిచేశారు. ఇక 3వ వ్యక్తి ప్రభాస్. ఎంతో సమయాన్ని ఈ సినిమా కోసం కేటాయించాడు. హీరోగా అంత టాప్ పొజిషన్లో ఉండి కూడా అంత టైం ఇవ్వడం అంటే, అంత మోరల్ సపోర్ట్ ఇవ్వడం అమేజింగ్ అని రాజమౌళి గారు చెప్పారు.